హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక పట్టు శారీ, దానికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. చేయించుకున్నాను అంటే నేను చేయలేదండి, వేరే వాళ్ళు చేశారు. ఇది శారీ అండి, ఇలా ఉంటుంది. దానికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించాను. ఇది పళ్ళు అండి. పళ్ళుకి కుచ్చులు వాళ్ళే ఇచ్చారు, అవి ఊడిపోతున్నాయి. ఊడిపోకుండా మనం ఎలా నాట్ వేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. పళ్ళుకి కట్టు చెరుగు దగ్గర కూడా ఇచ్చారండి వాళ్ళు కుచ్చులు. అవి ఊడిపోతున్నాయి, వేశారు కానీ లూజ్ అయిపోయాయి. చూపిస్తాను మీకు ఎలా వాటిని టైట్ చేయాలి. టైట్ చేసా కూడా ఊడిపోతుంటే వాటిని థ్రెడ్తో ఎలా నాట్ చేయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూసేయండి, అదిగో చూడండి, ఇలా టైట్ చేసుకోవాలి. అలా టైట్ చేసినా కూడా మళ్ళీ ఊడిపోతాయి కదా కొద్ది రోజులకి. ఇప్పుడు మనము ఒక థ్రెడ్ తీసుకొని ఆ నాట్ మీద మళ్ళీ నాట్ వేసేసుకున్నామంటే ఇలా థ్రెడ్తో ఇలా పూలు అల్లుతాం. నాట్కి అలా పైన కూడా థ్రెడ్తో ముడేసేసుకున్నామంటే ఊడిపోదండి ఆ నాటు. లేకుంటే మళ్ళీ మనకి ఊడిపోతూ ఉంటుంది. ఒక 4-5 టైమ్స్ కింద పైన వేసేసామంటే ఊడిపోదు, అసలు లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. చూడండి, లేకుంటే ఇలా లూజ్ అయిపోతుంది. ఇదే అండి నేను శారీని బ్లౌజు, ఇప్పుడు చూడండి బ్లౌజు డీటెయిల్డ్గా చూపిస్తాను. అది పెద్ద బార్డర్ వచ్చింది కదా, పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి వేసానండి. అలా కుర్చీలు కట్టించాను వాటికి. అది జర్దోసీతో వర్క్ చేశారండి థ్రెడ్తో. ఇది హ్యాండ్స్. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏముండదు కదండి, బయట వస్తుంది, అందుకని రైట్ సైడ్ ఇలా సింపుల్గా చేయించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.